మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో 2026 మే 16వ తారీఖు శని జయంతి, శని అమావాస్య అన్నీ కలిసి వస్తున్నాయి. శనివారం రావడం ఎంతో విశేషం కనుక మీరు పడేటువంటి బాధలకు చెక్ పెట్టండి. ఈ రోజునాడు తప్పకుండా ఈ రోజున శనేశ్వరుని యొక్క ఆలయంలో నల్ల నువ్వులను అదేవిధంగా నువ్వుల నూనెను స్వామివారికి సమర్పించండి. దీంతో పాటుగా శని మంత్రాలను జపించండి. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనైశ్చరాయ నమః. నీలాంజన సమావాసం రవిపుత్రం ఇమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ మంత్రాన్ని సమర్పించండి స్వామివారి ముందు కూర్చొని. అదేవిధంగా హనుమాన్ చాలీస చదవండి. ఆంజనేయ స్వామి వారికి తమలపాకు అర్చన చేయించుకోండి. అదేవిధంగా గోమాతకు ఏమైనా దానంగా ఇవ్వండి. ఫుడ్ రిలేటెడ్ పేదలకు ఏమైనా మీకు తోచినటువంటి ఆహారం కానీ, దుప్పట్లు కానీ, బుక్స్ కానీ ఎవరికైనా పంచే ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు మీకు శనైశ్వరుని యొక్క ఉపశమనం లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. సొంత ఇంటి కళ నెరవేరుతుంది. ఉద్యోగం కావాల్సిన ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా కూడా తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడతాయి. సో వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. ఆల్ ద బెస్ట్.